హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనము లాస్ట్ సిరీస్లో జోడియాక్ సైన్స్కి జూలై 1 నుంచి జూలై 15 వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా. సో నెక్స్ట్ జూలై 16 నుంచి జూలై 31 వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. మనం ఇప్పుడు పీసెస్ మీనరాశి వాళ్ళకి ఈ జూలై 16 నుంచి జూలై 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. సో పీసెస్ మీకు కెరీర్ చాలా మంచిగా ఉందండి. ఇక్కడ ఏమనిపిస్తుందంటే మనీ రిలేటెడ్ థింగ్స్లో మీరు కొంచెం కంజూస్గా ఉంటారు అన్నట్టు చూపిస్తుంది. సో మనీని కొంచెం ఎక్కువ హోల్డ్ చేస్తారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో మరీ అంతగా చేయకండి. ఎందుకు అని అంటే మనీ మనం ఒక దాంట్లో ఖర్చు చేసినాము అంటేనే మనకి మళ్ళీ వేరే దాంట్లో మన దగ్గరికి రావడం అనేది అవుతుంది. సో అది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఖర్చు చేస్తే మనీ అయిపోతుంది కదా, ఎలా వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు మీరు. సో ఫ్యాక్ట్ ఏంటంటే మనము మనీ రిలేటెడ్ కంజూస్గా ఉండడం కంటే కూడా మనకు అవసరమైన వాటికి ఖర్చు పెట్టడం తప్పేం కాదు. అలానే అన్నెసెసరీ ఖర్చులు చేయమని చెప్పేసి నేను చెప్పట్లేదు. మనం ఇప్పుడు అవసరమైన వాటికి కూడా ఖర్చు చేయకోకుండా కంజూస్గా ఉండడం అయితే కరెక్ట్ కాదు. సో మనీ రిలేటెడ్ మరీ కంజూస్గా ఉండకండి. సో కొంచెం ఖర్చు పెట్టండి, అన్నెసెసరీగా కాదు, మళ్ళీ చెప్తున్నాను, అవసరం ఉన్న వాటికి. అండ్ హెల్త్ రిలేటెడ్ చాలా మంచిగా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా రిలేషన్షిప్కి వచ్చేసరికి రిలేషన్షిప్ కూడా పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మీ థాట్స్ వల్ల మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి ఫీలింగ్స్ మీరు నెగిటివ్ థాట్స్ మీ బ్రెయిన్లోకి అయితే తెచ్చుకోకండి. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గానే ఉంది, బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా మీ సైడ్ నుంచే, మళ్ళీ చెప్తున్నాను. మీ ఓన్ థాట్స్లో మీరు ఉండి మీ పర్సన్ అర్థం చేసుకోకుండా మేబీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలా ఏం చేయకండి. మీరు లైక్ మీ ఓన్ థాట్స్ పెట్టుకోకండి. ఏమైనా ఉన్నా మీ పార్ట్నర్ తోటి క్లారిఫై చేసుకోండి. సో పెద్దగా నెగిటివ్ థింగ్స్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ మీకు బ్లెస్సింగ్స్ ఏంటంటే మీ లైఫ్లో సెలబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏ ఆస్పెక్ట్స్లోనైనా కానీ. ఇప్పుడు ఎవరైనా కెరీర్ రిలేటెడ్కి వచ్చేసరికి గ్రోత్ కోసం చూస్తున్నారు అంటే వాళ్ళకి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా అవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ పర్సన్స్ తోటి మీరు లవ్ రిలేషన్స్లో మీకు ఎన్ని రోజులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వాటికి లైక్ మీరు సార్ట్అవుట్ చేసుకొని పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పాజిటివ్గా ఉండండి. మీ లైఫ్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి, సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ ఇక్కడ బ్లాకేజెస్ ఏంటంటే మీరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, అది కొంచెం తగ్గించుకోండి. మరీ ఎక్కువగా బర్డెన్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఏ సిచ్యువేషను లైక్ పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీ సిచ్యువేషన్సే. మరీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా లైఫ్లో అని చెప్పేసి ఇలానే థింక్ చేయకండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. సాడ్నెస్ ఉంటే కొన్ని రోజులు ఫేస్ చేసిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీనెస్ ఉంటే అది పర్మనెంట్గా ఉండదు. సో ఇలా అనమాట. ఏ సిచ్యువేషన్ అయినా కూడా టెంపరీయే. సో అది కొంచెం మీరు కాన్షియస్గా ఉండండి. సో నెగిటివ్గా అయితే థింక్ చేయకండి ఏ విషయంలోనూ. మీకు ఇక్కడ అడ్వైజ్ ఏంటి అని అంటే న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటే న్యూ బిగినింగ్ చేయండి. గ్రోత్ అయితే ఉంది, మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పాను కదా, రిలేషన్షిప్కి వచ్చేసరికి మీ ఓన్ థాట్స్ వల్ల మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో థాట్స్ మీరు క్లియర్గా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కొంచెం
మీ థాట్స్ క్లియర్గా పెట్టుకుంటే పాజిటివిటీ అనేది వస్తుంది. సో అదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ పీసెస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎంతవరకు రెజనేట్ అయిందని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.